హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూలై 10 మరియు 11 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. జూలై 2026లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్‌కు 8 నెలల మిషన్‌కు వెళ్లనున్న భారతీయ మూలాలున్న నాసా వ్యోమగామి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అనిల్ మీనన్ అండి. ఈ మిషన్ జూలై 14, 2026న ప్రారంభం కానుందండి. ఈ ప్రయోగం కజకిస్తాన్‌లోని బైకనోర్ కాస్మోడ్రోమ్ నుంచి జరగనుందండి. ఈ మిషన్‌లో రష్యా వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికెనా కూడా పాల్గొంటున్నారండి. సో, హైలైట్స్ పాయింట్స్ చూసుకుంటే జూలై 2026లో ఐఎస్ఎస్‌కు ఎన్ని నెలలు అంటే 8 నెలలకు వెళ్ళనున్న భారతీయ మూలాలున్న నాసా వ్యోమగామి ఎవరు? అనిల్ మీనన్ అండి. ఎప్పుడు వెళ్తున్నారు? జూలై 14, 2026. ఎక్కడి నుంచి అంటే కజకిస్తాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత నౌకాదళం స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ఏ నగరంలో కమిషన్ చేయనుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విశాఖపట్నం అండి. ఈ నౌకను కేంద్ర రక్షణ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్ కమిషన్ చేయనున్నారండి. ఈ యుద్ధ నౌకలో 75% పైగా స్వదేశీ భాగాలు ఉపయోగించబడ్డాయండి. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలాన్ని చేకూరుస్తుందండి. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన 7వ మరియు చివరి యుద్ధ నౌక ఇదేనండి. సో, హైలైట్స్ పాయింట్ చూసుకుంటే ఏదండి? స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ఏ నగరంలో కమిషన్ చేయనున్నారంటే విశాఖపట్నం. ఎవరు మన యూనియన్ మినిస్టర్? రాజ్నాథ్ సింగ్ కమిషన్ చేయనున్నారు ఇది. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఈ యుద్ధ నౌకలో 75% పైగా స్వదేశీ భాగాలు ఉపయోగించబడ్డాయి. అయితే ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి బలాన్ని చేకూరుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా 3 ప్రాచీన సాంస్కృతిక కళాఖండాలను భారతదేశానికి తిరిగి ఇవ్వాలని ఏ దేశం నిర్ణయించింది? కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రేలియా అండి. అయితే వాటిలో భద్రకాళి దేవి కాంస్య త్రిశూలం, నంది గ్రానైట్ విగ్రహం, 6 తలల కార్తికేయుని బసాల్ట్ శిల్పం ఉన్నాయండి. ఈ 3 కళాఖండాలు 11 మరియు 12వ శతాబ్దాలకు చెందినవండి. ఇవి మొదటగా తమిళనాడులోని చారిత్రక దేవాలయాల నుంచి తీసుకెళ్లబడ్డాయండి. సో, కీ పాయింట్స్ చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా 3 ప్రాచీన సాంస్కృతిక కళాఖండాలను భారతదేశానికి తిరిగి ఇవ్వాలని ఏ దేశం నిర్ణయించుకుంది అంటే ఆస్ట్రేలియా అండి. అయితే వాటిలో ఏవేవి ఉన్నాయంటే భద్రకాళి దేవి కాంస్య త్రిశూలం, నంది గ్రానైట్ విగ్రహం, 6 తలల కార్తికేయుని బసాల్ట్ శిల్పం ఉన్నాయి. అయితే ఇవి ఏ శతాబ్దానికి చెందినవంటే 11 మరియు 12వ శతాబ్దాలకు చెందినవి. ఎక్కడి నుంచి తీసుకెళ్లబడ్డాయి అంటే తమిళనాడులోని చారిత్రక దేవాలయం నుంచి తీసుకెళ్లబడ్డాయి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. టైమ్ అవుట్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 10 సంతోషకరమైన నగరాలు 2026 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ జైపూర్ అండి. జైపూర్‌ని ఏమని పిలుస్తాం? పింక్ సిటీ అని పిలుస్తాం. మనందరికీ తెలిసినదే. ఈ నగరాన్ని 1727లో మహారాజా సవాయి జైసింగ్ II స్థాపించారండి. అయితే ఏ ర్యాంక్ వచ్చిందంటే 6వ పొజిషన్ అండి. ఈ జాబితాలో యునైటెడ్ కింగ్డమ్‌లోని బాత్ నగరం మొదటి స్థానంలో నిలిచిందండి. సో, కీ పాయింట్స్ చూసుకుంటే ఎవరు విడుదల చేశారు? టైమ్ అవుట్ విడుదల చేసిన ప్రపంచంలోనే టాప్ 10 ఏది సంతోషకరమైన నగరాలు 2026 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం ఏది అంటే జైపూర్ అండి. జైపూర్‌ని ఏమని పిలుస్తాం? పింక్ సిటీ అని పిలుస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ర్యాంక్ సాధించింది? 6వ ర్యాంక్ సాధించింది. అయితే ఈ సిటీని ఎవరు ఎప్పుడు స్థాపించారు అంటే 1727లో మహారాజా సవాయి జైసింగ్ II స్థాపించారు. అయితే మొదటి ప్లేస్‌లో ఈ జాబితాలో ఏదుందంటే యునైటెడ్ కింగ్డమ్‌లోని బాత్ అనే నగరం మొదటి స్థానంలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల కోసం నిర్వహించిన 17వ జాతీయ యువ పార్లమెంటరీ పోటీ 2024-25లో దేశవ్యాప్తంగా ప్రథమ స్థానం సాధించిన విశ్వవిద్యాలయం ఏది? కరెక్ట్ ఆన్సర్ కాశ్మీర్ విశ్వవిద్యాలయం. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 51 విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు పాల్గొన్నాయండి. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. బహుమతి ప్రదానోత్సవం న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో గల జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరిగింది. కీ పాయింట్స్ ఏంటంటే విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల కోసం నిర్వహించిన 17వ జాతీయ యువ పార్లమెంటరీ పోటీ 2024-25 దేశవ్యాప్తంగా ప్రథమ స్థానం సాధించిన విశ్వవిద్యాలయం ఏది అంటే కాశ్మీర్ విశ్వవిద్యాలయం. ఈ పోటీలో మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని పాల్గొన్నాయంటే 51 విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు పాల్గొన్నాయి.
అయితే ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారు ఇది అంటే భారత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. బహుమతి ప్రదానోత్సవం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో గల జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఏ 2 జట్ల మధ్య జరిగింది? కరెక్ట్ ఆన్సర్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ అండి. ఈ మ్యాచ్ 2026 జూలై 10న ప్రారంభమైందండి. లార్డ్స్‌లో తొలి పురుషుల టెస్ట్ మ్యాచ్ జరిగిన ఎప్పుడు 1884వ సంవత్సరం నుంచి 142 సంవత్సరాల తర్వాత ఈ మహిళల టెస్ట్ మ్యాచ్ జరిగిందండి. ఇంగ్లాండ్ మహిళల జట్టుకు నాట్స్ కీవియర్ బ్రంట్ నాయకత్వం వహించగా, భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించారండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే ఎక్కడ జరిగింది? లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఏ 2 జట్ల మధ్య జరిగిందంటే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిందండి. ఎప్పుడు ప్రారంభమైంది? జూలై 10న ప్రారంభమైంది. అయితే తొలి పురుషుల టెస్ట్ మ్యాచ్ లార్డ్స్‌లో ఎప్పుడు జరిగింది? 1884లో జరిగిందండి. అయితే 142 సంవత్సరాల తరువాత ఈ మహిళల టెస్ట్ మ్యాచ్ జరిగిందండి. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ ఎవరున్నారు? నాట్స్ కీవియర్ బ్రంట్ ఉన్నారు. భారత్ మహిళల జట్టుకి హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల డీఆర్‌డీఓ చాందీపూర్‌లో కనీసం 60 కిలోమీటర్ల దాడి పరిధి గల ఏ దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించింది? కరెక్ట్ ఆన్సర్ పినాకా అండి. ఈ పరీక్ష ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో నిర్వహించారండి. ఈ రాకెట్ కనీసం 60 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 120 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదండి. కనీస దూరంలో కూడా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకొని నిర్దేశించిన ప్రయాణ మార్గాన్ని విజయవంతంగా అనుసరించిందండి. సో, కీ పాయింట్స్ చూసుకుంటే ఏది? డీఆర్‌డీఓ ఎక్కడ? చాందీపూర్‌లో కనీసం ఎంత? 60 కిలోమీటర్ల దాడి పరిధి గల ఏ దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించింది అంటే పేరు పీనాకా అండి. ఎక్కడ? ఇది ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో నిర్వహించారు. అయితే ఈ రాకెట్ కనీస దూరం ఎంత? 60 కిలోమీటర్లు. గరిష్టంగా ఎంత? 120 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల బ్రాహ్మీ లిపితో కూడిన 2000 సంవత్సరాల నాటి బంగారు ఉంగరం డాన్ యై తాంగ్ అనే ప్రాచీన స్థలంలో కనుగొనబడింది. ఈ స్థలం ఏ దేశంలోని ఫెచ్‌బురి ప్రావిన్స్‌లో ఉంది? కరెక్ట్ ఆన్సర్ థాయిలాండ్. ఈ ఉంగరాల జంటను ఒక ప్రాచీన సమాధి ప్రాంతంలో మానవ అస్థిపంజర అవశేషాలతో పాటు గుర్తించారండి. ఈ ఉంగరాలపై భారత ఉపఖండంలో ఉద్భవించిన బ్రాహ్మీ లిపి చెక్కబడి ఉందండి. వీటిపై పుసర కిసత అనే శాసనం కనిపించిందండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలంటే 2000 సంవత్సరాల నాటి బంగారు ఉంగరం ఏ లిపిలో ఉంది? బ్రాహ్మీ లిపితో ఉంది. ఎక్కడ అంటే ఆ ప్రాచీన స్థలం డాన్ యై తాంగ్ అనే ప్రాచీన స్థలంలో ఏ ప్రావిన్స్ అది? ప్రావిన్స్ పేరు ఫెచ్‌బురి ప్రావిన్స్‌లో ఉంది. అయితే ఇవి ఏ దేశం అంటే థాయిలాండ్. అయితే ఈ ఉంగరాల జంటను ఒక ప్రాచీన సమాధి ప్రాంతంలో మానవ అస్థిపంజర అవశేషాలతో పాటు గుర్తించారు. అయితే ఈ ఉంగరాలపై భారత ఖండంలో ఉద్భవించిన బ్రాహ్మీ లిపి చెక్కబడి ఉంది. ఓకేనా? అయితే వీటిపై పుసర కిసత అనే శాసనం కనిపించింది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల భారతీయ శాస్త్రవేత్తలు భారత ప్రాంతంలోని ఏ ఎగువ వాతావరణ పొరకు సంబంధించిన ఖచ్చితమైన మ్యాప్‌ను తొలిసారిగా రూపొందించే సాంకేతికతను అభివృద్ధి చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఐనోస్ఫియర్ అండి. భారత ఉపఖండానికి ప్రత్యేకంగా ఎలక్ట్రాన్ సాంద్రత ప్రొఫైల్ ఆధారంగా ప్రాంతీయ నమూనాను రూపొందించడం ఇదే తొలిసారండి. ఈ సాంకేతికత ద్వారా సౌర జ్వాలలు మరియు భూ అయస్కాంత తుఫాన్ల వల్ల ఏర్పడే అంతరిక్ష వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేయొచ్చండి. దీనివల్ల భూమికి సమీప కక్షలో తిరిగే ఉపగ్రహాలకు కలిగే అంతరాయాలను ముందుగానే గుర్తించేందుకు సహాయపడుతుందండి. కీ పాయింట్ ఏంటంటే భారతీయ శాస్త్రవేత్తలు భారత ప్రాంతంలోని ఏ ఎగువ వాతావరణ పొరకు సంబంధించిన ఖచ్చితమైన మ్యాప్‌ను తొలిసారిగా రూపొందించే సాంకేతికతను అభివృద్ధి చేశారు అంటే ఐనోస్ఫియర్ అండి. ఓకేనా? దీనివల్ల ఉపయోగాలు ఏమున్నాయంటే సౌరజాలాలు మరియు భూ అయస్కాంత తుఫాన్లను ముందుగానే అంచనా వేయొచ్చు. అలాగే భూమికి సమీప కక్షలో తిరిగే ఉపగ్రహాలకు కలిగే అంతరాయాలను కూడా ముందుగానే గుర్తించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల అదానీ డిఫెన్స్ 2500 కోట్ల పెట్టుబడితో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ క్షిపణి తయారీ కేంద్రాన్ని ఎక్కడ అభివృద్ధి చేయనుంది? కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ అండి. ఈ కేంద్రాన్ని శివపురి జిల్లాలోని పాలి గ్రామంలో జాతీయ రహదారి 27 సమీపంలో ఏర్పాటు చేయనున్నారండి. ఈ ప్రాజెక్టుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మరియు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారండి.
ఈ అత్యాధునిక తయారీ కేంద్రం రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి కానుందండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే ఎవరు? అదాని డిఫెన్స్. ఎంత బడ్జెట్? 2,500 కోట్ల పెట్టుబడితో. అయితే దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ క్షిపణి తయారీ కేంద్రాన్ని ఎక్కడ అభివృద్ధి చేయనుంది అంటే మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్‌లో ఎక్కడ? శివపురి జిల్లాలోని పాలి గ్రామంలో జాతీయ రహదారి 27కు సమీపంలో ఏర్పాటు చేయనున్నారండి. అయితే ఈ ప్రాజెక్ట్‌కి ఎవరు శంకుస్థాపన చేశారంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. ఎవరు? మోహన్ యాదవ్. అలాగే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారండి. అయితే ఇది ఎప్పటిలోపు పూర్తి కానుందంటే రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి కానుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్‌లో చెప్పండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా భారతదేశానికి తిరిగి ఇవ్వనున్న 3 ప్రాచీన సాంస్కృతిక కళాఖండాల్లో కింది వాటిలో ఏది లేదు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.